తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల మధ్య కుల పంచాయతీ నడుస్తోందా? ఉద్యోగులు ఒకరిపై ఒకరు కులాల పేరుతో దూషించుకుంటున్నారా? ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉన్నతోద్యోగులు వాట్సాప్ గ్రూప్లో మొదలైన ఓ చిన్న కమెంట్ పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల మధ్య కుల రాజకీయాలు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులు కులాల పేరుతో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. తక్కువ కులం అధికారులు ఎక్కువ హోదాలో ఉంటే, ఎక్కువ కులం అధికారులు తక్కువ హోదాలో ఉన్న తక్కువ కులం అధికారుల కింద పనిచేయడానికి అవమానకరంగా ఉందంటూ విమర్శలు చేసుకోవడం బయటకు పొక్కింది. ప్రభుత్వ ఉద్యోగులయ్యుండి కులం పేరుతో కించపరుచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక శాఖ, ఫారెస్టు డిపార్ట్మెంట్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళా అధికారులపై అగ్రకులం అధికారులు తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు జరపడమే కాకుండా వ్యక్తిగతంగా కించపరిచేలా విమర్శలు సైతం చేసుకుంటున్నారు. విమర్శలతో ఆగకుండా కేసులు నమోదవ్వడం, కులాల పంచాయతీ ఆ శాఖకు సంబంధించిన మంత్రులకు, సీఎస్ శాంతికుమారికి మాత్రమే కాక ముఖ్యమంత్రికి సైతం చెప్పినా ఈ రచ్చకు బ్రేక్ పడలేదట. ఈ మధ్యకాలంలో ఆర్థిక శాఖలో ఇద్దరు మహిళాధికారుల మధ్య మొదలైన వివాదం కులాల వరకు వెళ్లి ముఖ్యమంత్రి వద్దకు పంచాయతీ చేరిందట. జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న మహిళాధికారిపై డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న మరో మహిళాధికారి ఆర్థిక శాఖ డిపార్ట్మెంటుకు సంబంధించిన గ్రూపులో కులం పేరుతో దూషించారట. దీంతో డిప్యూటీ సెక్రటరీపై జాయింట్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ చీఫ్ రామకృష్ణారావుకు, సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. అయితే సీఎస్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారట ఆ జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి. అయినప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న మహిళాధికారి నుంచి జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారికి వేధింపులు ఆగడం లేదట. దీంతో ఆగ్రహానికి గురైన జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆ మహిళాధికారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కులం పేరుతో విమర్శలు చేసిన డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఒకవైపు ముఖ్యమంత్రి దగ్గర ఇరువురి కేసు ఉండడం, మరోవైపు పోలీసు విచారణ కొనసాగుతుండగానే డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న మహిళాధికారి తన మనుషులను జాయింట్ సెక్రటరీ మహిళాధికారి ఇంటికి అర్ధరాత్రి పంపి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారట. దీంతో ఆమె భయంతో ఎస్సీ, ఎస్టీ సెక్రటేరియట్ అసోసియేషన్ను ఆశ్రయించారట ఆ జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న మహిళాధికారి. ఇప్పటి వరకు సెక్రటేరియట్ లోపల జరిగిన కుల పంచాయతీ ఆ మహిళా అధికారి బెదిరింపు కారణంగా సచివాలయ గేటు దాటి మీడియా సమావేశాల వరకు వెళ్ళింది. మరి ఈ కుల పంచాయతీకి పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి అంటున్నారు సెక్రటేరియట్లోని ఇతర సిబ్బంది.